అడిషనల్ ఎస్పీ ప్రభాకర్ బాబుపై చర్యలకు ప్రభుత్వం ఆదేశించింది. తిరుమల డీఎస్పీగా అధికార దుర్వినియోగం చేసినట్లు సిబ్బంది సహా పలువురిని ఇబ్బందులకు గురి చేసినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ప్రభాకర్ బాబుపై ఉన్న అభియోగాలపై 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఏఎస్పీ ప్రభాకర్ బాబు సెలవులో ఉన్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి జితేందర్ సిద్ధంగా ఉన్నారు. జితేందర్, గత వైసీపీ ప్రభుత్వంలో నిబంధనలు అమలు చేయాల్సిన అధికారే నిబంధనలు తొంగలో తొక్కి తిరుమల సాంప్రదాయాలకు విరుద్ధంగా తిరుమలలో కోడ్లు పెంచడంతో పాటు భక్తులను కూడా ఇబ్బందులకు గురి చేసినటువంటి అంశం నేపథ్యంలో దానిపై వచ్చిన ఫిర్యాదులపై క్షుణ్ణంగా విచారణ జరిపినటువంటి ప్రభుత్వం ప్రస్తుతం ఏఎస్పీగా ఉన్నటువంటి గత తిరుమలలో డిఎస్పీగా పనిచేసినటువంటి ప్రభాకర్ బాబుపై శాఖాపరమైన చర్యలకు కూడా ఉపక్రమించింది. అందులో భాగంగా అతనిపై తిరుమలలో పనిచేసినటువంటి 11 నెలల కాలంలో పలువురి నుంచి వచ్చినటువంటి ఫిర్యాదుల నేపథ్యంలో దీనిపై క్షుణ్ణంగా కూడా విచారణ జరిపినటువంటి ప్రభుత్వం అతనిపై ఎందుకు చర్యలు తీసుకోకూడదు అని చెప్పి కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ కూడా విచారణకు ఈ ప్రొసీడింగ్స్ ని కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి. గతంలో తిరుమలలో డిఎస్పీగా పనిచేసినటువంటి ప్రభాకర్ బాబు అక్కడ ఆయన వద్ద పనిచేస్తున్నటువంటి సిబ్బందిని ఇబ్బందులకు గురి చేయడం, అలాగే ఎటువంటి ఆధారాలు లేకుండానే టీటీడీలోని 40 మంది ఉద్యోగులపై కేసు నమోదు చేసి దానిపై విచారణ కూడా జరపకుండా ఆ కేసును కట్టడాన్ని కూడా అధికారులు సీరియస్ గా పరిగణించారు. దీంతో అతనిపై విచారణ జరిపి ఆ విచారణలో ప్రభాకర్ బాబుతో పూర్తిగా తప్పని చెప్పి కూడా నిర్ధారించుకొని దానికి సంబంధించినటువంటి ఆధారాలంతా కూడా సేకరించి ప్రస్తుతం అతను శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు కూడా అధికారులు సమాయత్తమవుతున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం సెలవుల్లో ఉన్నటువంటి ప్రభాకర్ బాబుకి ఇప్పటికే తాకీదులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. రాబో 15 రోజుల లోపల నేరుగా గానీ లేకపోతే లెటర్ ద్వారా గానీ అతను వివరణ ఇవ్వాలని చెప్పి కూడా ఆదేశించినటువంటి పరిస్థితి. ఒకవేళ 15 రోజుల లోపల అతను గానీ తన వివరణ గానీ ఇవ్వకపోతే అతనిపై శాఖాపరమైన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. నీలిమ. రైట్, థ్యాంక్ యూ జితేందర్.